న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రికార్డు స్థాయిలో 2,26,000 కోట్లతో పెట్టిన ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ సహా 5 కొత్త పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. 11వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందన్న యనమల 4.5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. మా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చేయుట కొరకు ఉత్పాదక మెరుగుదైన సూక్ష్మ పోషక రాయితీని 100% పెంచడం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చిలో 3,500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93,81,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధానం విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరింపజేసింది. శ్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16,74,000 మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటి కంటే 5 రెట్ల రుణాలను అందించడం జరిగింది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వ నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 4,30,000 మందికి లబ్ధిని మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ప్రైవేటు రంగాల ద్వారా 7,70,000 ఉద్యోగాలను కల్పించింది. 2,51,000 ఉద్యోగాలు పెద్ద మరియు బృహత్ ప్రాజెక్టుల నుండి, 3,30,000 మధ్యతర చిన్న సంస్థల నుండి, 1,78,000 నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా, 13,000 ఏపీఐటీఏ ద్వారా సాధించడం జరిగింది. దీంతో పాటుగా 42,000 పోస్టులకు నియామకాలు జరపడానికి మా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు
హెచ్ఐవి సోకిన వారికి పింఛను 200 నుండి 1000 రూపాయలకు 5 రెట్లు, దివ్యాంగులకు 500 నుండి 1500కు 2 నుండి 3 రెట్లకు పెంచడమైంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగ మార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛన్ సదుపాయాలు వర్తించడమైనది. తద్వారా గత 4 సంవత్సరాలకు 24,618 కోట్ల వ్యయంతో 50,51,000 మందికి లబ్ధి చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1,500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లు రెట్టింపు చేశారు.